in 2025 current events, state level, national level, international level news. The first one, UNESCO. UNESCO అంటే full form United Nations Educational, Scientific and Cultural Organization. ఇది ఐక్యరాజ్య సమితిలో మరి ఒక సంస్థగా ఇది పనిచేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ప్యారిస్ లో ఉంది. మరి ప్యారిస్ ఎక్కడుందంటే ఫ్రాన్స్ కంట్రీలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. ఇది యునెస్కో అనేది విద్యకు సంబంధించిన సైన్స్, సాంస్కృతికము, కమ్యూనికేషన్లో అంతర్జాతీయ సహకారం ద్వారా శాంతి, స్థిరమైన అభివృద్ధి మరియు మానవ హక్కులను ఇది ప్రోత్సహించే ఒక సంస్థ. మరి యునెస్కో అనేది ప్రపంచవ్యాప్తంగా మరి టాంజిబుల్ కల్చర్, ఇంటాంజిబుల్ కల్చర్ లో మరి కొన్ని సంస్థలను, కొన్ని వస్తువులను గుర్తించడం జరుగుతుంది. మరి రెండు విభాగాలుగా యునెస్కో మరి భౌతిక వస్తువులను మరి స్థలాలను గుర్తిస్తుంది. అలాగే మర్యాద రహిత వారసత్వమైనటువంటి చర్యలు, వ్యక్తీకరణలు, జ్ఞానము, నైపుణ్యాలను కూడా గుర్తిస్తుంది. మరి 2025 నాటికి భారతదేశంలో మరి 44 యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ అడుగుతాడు 2025 నాటికి భారతదేశంలో మరి ఎన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్నాయి అని అంటే 44 అని మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఇందులో మరి 35 అంటే 35 సాంస్కృతిక వారసత్వ స్థలాలు ఉన్నాయి. అలాగే 7 సహజ వారసత్వ స్థలాలు ఉన్నాయి. 1 మిశ్రమ వారసత్వ స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫిగర్ మనం కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ న్యూస్ లో మనం చూసినట్లయితే యునెస్కో ఫుల్ ఫామ్, మరి యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్. మరి 2025 నాటికి భారతదేశంలో ఎన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్నాయి? మరి సాంస్కృతిక వారసత్వ స్థలాలన్నీ, సహజ వారసత్వ స్థలాలన్నీ, మిశ్రమ వారసత్వ స్థలాలేనా అనేది గుర్తుపెట్టుకోవాలి. మిశ్రమ వారసత్వ స్థలాల్లో ఇండియాలో ఇప్పటి వరకు 1 మాత్రమే ఉంది. అదేమంటే మరాఠా సైనిక భూ దృశ్యాలు అనే ఒక స్థలం మాత్రమే మరి యునెస్కో మిశ్రమ వారసత్వ స్థలాల కింద గుర్తింపు పొందింది. నెక్స్ట్ వన్, మరి యునెస్కో క్రియేటివ్ సిటీస్. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన నగరాలను యునెస్కో గుర్తిస్తుంది. అలా మన దేశంలో కూడా కొన్ని నగరాలను, ప్రఖ్యాతిగాంచిన నగరాలను గుర్తించడం జరిగింది. మరి అలాంటి నగరాలలో మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ జైపూర్. సో జైపూర్ అనే ఈ నగరము క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కింద 2015లో మరి యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో గుర్తింపు పొందింది. అలాగే వారణాసి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ లో 2015లో గుర్తింపు పొందింది. అలాగే చెన్నై క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ లో 2017లో గుర్తింపు పొందింది. అలాగే ముంబై మరి 2019లో ఫిలిం సిటీగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ గ్యాస్ట్రానమీ 2019లో గుర్తింపు పొందింది. హైదరాబాద్ బిర్యానీ అనే వంటకం మరి గ్యాస్ట్రానమీ విభాగంలో గుర్తింపు పొందింది హైదరాబాద్. శ్రీనగర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కింద 2021లో గుర్తింపు పొందింది. కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్ 2023లో గుర్తింపు పొందింది. గ్వాలియర్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2023లో గుర్తింపు పొందింది. సో ఈ విధంగా మరి యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో గుర్తింపు పొందింది. అయితే 2025 సంవత్సరానికి గాను మన దేశంలో క్రియేటివ్ సిటీస్ జాబితాలో మరి ఉత్తరప్రదేశ్లోని ఒక నగరము క్రియేటివ్ సిటీస్ జాబితాలో మరి చోటు దక్కించుకోవడం జరిగింది. ఆ నగరం ఏమిటంటే లఖనవు. సో లఖనవు అనే ఒక నగరము మరి యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో గుర్తింపు పొందింది. మరి ఏ అంశం గాను గుర్తింపు పొందిందంటే మరి రుచికరమైన చాట్, గోల్ పప్ప, సో నోరించే మకాన్ మలాయ్, గుమగుమలాడే అవాదీ బిర్యానీ. మరి ఈ వంటకాలకు గాను మరి పాకశాస్త్ర నైపుణ్య గ్యాస్ట్రానమీ విభాగంలో మరి యునెస్కో సృజనాత్మక నెట్వర్క్ జాబితాలో మరి లఖనవు అనే నగరము 2025 సంవత్సరం గాను
భారతదేశంలో గుర్తింపు పొందింది. మరి ప్రపంచ వ్యాప్తంగా మరి 58 నగరాలను మరి యునెస్కో గుర్తించింది. వాటిలో మన దేశం నుంచి లఖనవు అనే నగరము మరి గుర్తింపు పొందింది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ గా మనం చెప్పొచ్చు. 2025 సంవత్సరం గాను మరి యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో గుర్తింపు పొందిన నగరం ఏది అంటే లఖనవు అని గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేట్ లో ఉందంటే ఉత్తరప్రదేశ్. మరి ఏ విభాగంలో గుర్తింపు పొందిందంటే పాకశాస్త్ర నైపుణ్యము. దీన్ని ఇంగ్లీష్ లో గ్యాస్ట్రానమీ అని పిలవడం జరుగుతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. అలాగే మరి భారత్ లో నెక్స్ట్ న్యూస్ చూస్తే భారత్ లో నిఫా నిరోధక యాంటీబాడీలు. మరి నిఫా అనేది ఒక వ్యాధి. ఇది మన దేశంలో మొదటిసారిగా కేరళ రాష్ట్రంలో బయటపడడం జరిగింది. మరి భారతదేశంలో నిఫా నిరోధక యాంటీబాడీల ఉత్పత్తి తయారు చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఇప్పటికే వీటిని విజయవంతంగా పరీక్షించింది. అయితే మరి M102.4 అనే పూర్తి స్థాయి మానవ మోనోక్లోనల్ యాంటీబాడీలు అత్యంత ప్రభావితంగా పనిచేస్తుందని పరీక్షలో మరి ఐసిఎంఆర్ వాళ్ళు మరి పరీక్ష నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పటికే భారత్ లోని కేరళతో పాటు ఆస్ట్రేలియాలోని పలువురు రోగులకు వీటితో చికిత్స అందించారని ఐసిఎంఆర్ తెలిపింది. అంటే ఈ న్యూస్ లో మనం చూస్తే ఐసిఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమంటే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్. దీన్ని మన తెలుగులో భారత వైద్య పరిశోధన మండలి అని కూడా పిలుస్తారు. మరి నిఫా అనే వైరస్ మన భారతదేశంలో ఫస్ట్ ఏ స్టేట్ లో ఈ కేసు బయటపడిందంటే కేరళ రాష్ట్రం అని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మరి నిఫా వైరస్ చికిత్సకు ఉపయోగపడే యాంటీబాడీలు ఏవంటే మోనోక్లోనల్ యాంటీబాడీలు. మరి మోనోక్లోనల్ యాంటీబాడీలో కూడా మరి దాని నెంబర్ ఏమంటే M102.4 అనే పూర్తి స్థాయి మోనోక్లోనల్ యాంటీబాడీలు అనేవి ఈ చికిత్సకు ఉపయోగపడే యాంటీబాడీలు అని చెప్పచ్చు. సో ఇది గుర్తు పెట్టుకోవాలి ఈ న్యూస్ లో. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఈజిప్ట్ లో శనివారం ప్రారంభమైంది. కేరళలోని గాజా పిరమిడ్ దగ్గర నిర్మించిన ఈ మ్యూజియం మరి పూర్తి కావడానికి దాదాపు 2 శతాబ్దాలు పట్టిందంట. మరి ఈ మ్యూజియం ను ఈజిప్ట్ అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ ఫతా ఎల్సిసి దీన్ని ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ మరి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఎక్కడుందంటే ఈజిప్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరంటే అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఈజిప్ట్ అధ్యక్షుడు. నెక్స్ట్ న్యూస్, ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్. కల్కి 2898 AD సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025 లో ఫిలిం ఆఫ్ ది ఇయర్ గా నిలవడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి 2025 గాను దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మరి ఫిలిం ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన చిత్రం ఏది అంటే మనం కల్కి అనే మూవీగా చెప్పుకోవాలి. ఈ వేడుకలు ఈవెంట్స్ ఎక్కడ జరిగినాయంటే ముంబై నగరంలో జరిగాయి. ఎనఫ్, అంతే సరిపోతుంది. నెక్స్ట్ వన్, టాంజానియా అధ్యక్షురాలుగా సమియా హాసన్. మరి టాంజానియా దేశానికి మహిళ అధ్యక్షురాలుగా విజయం సాధించడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్ లో ఇటీవల టాంజానియాకి నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన వ్యక్తి పేరు ఏం పేరంటే సమియా హాసన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి టాంజానియా అంటేనే మరి టాంజానియాకి సంబంధించిన హిస్టరీ చూసినట్లయితే టాంజానియా
క్యాపిటల్ సిటీ డొడోమా. డొడోమా అనేది క్యాపిటల్ సిటీ. అలాగే టాంజానియా కరెన్సీ షిల్లింగ్. మరి టాంజానియా పార్లమెంట్ నేమ్ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ టాంజానియా. అలాగే టాంజానియా కంట్రీలో వన్ ఆఫ్ ద సిటీ జాంజిబార్. జాంజిబార్ వాజ్ ద స్పేస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అంటే మరి టాంజానియాలో ఉన్న జాంజిబార్ అనే నగరం ప్రపంచ మసాలా దినుసుల నగరం ఏది అంటే జాంజిబార్ అని చెప్పచ్చు. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా మరి చెక్క, లవంగాలు, తర్వాత మిరియాలు ఇలాంటి ఎక్కువగా మరి టాంజానియాలో ఉన్న జాంజిబార్ అనే నగరంలో ఎక్కువగా పండిస్తారు. కాబట్టి మరి ప్రపంచంలోనే మసాలా దినుసుల నగరం ఏది అంటే జాంజిబార్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ జాంజిబార్ అనే నగరం ఎక్కడుందంటే టాంజానియాలో ఉంది. కాబట్టి టాంజానియా అన్నప్పుడు టాంజానియా క్యాపిటల్ సిటీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే న్యూస్ లో వచ్చింది కాబట్టి. మరి అధ్యక్షురాలు కొత్తగా సెలెక్ట్ అయింది సమీహా హాసన్. కాబట్టి టాంజానియాకి సంబంధించిన జీకే జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఈ విధంగా అడగడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి టాంజానియా క్యాపిటల్ సిటీ డొడోమా, కరెన్సీ షిల్లింగ్, టాంజానియా పార్లమెంట్ నేమ్ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ టాంజానియా. మరి టాంజానియాలో ఉన్న జాంజిబార్ అనేది మరి స్పేస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి టాంజానియా వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ ఉంటుందంటే మరి ఆఫ్రికా కాంటినెంట్ లో ఉన్న మరి ఈస్ట్ కోస్ట్ ఆఫ్రికాలో ఈ విధంగా ఈ ప్లేస్ లో టాంజానియా అనేది ఉంది. టాంజానియా కంట్రీ ఉంది. ఇది టాంజానియాకి సంబంధించి. నెక్స్ట్ వన్, భారత వెటర్నర్ టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ లో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బొపన్న ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని ఎగ్జామ్ లో అడగచ్చు. ఆయన టెన్నిస్ క్రీడకు సంబంధించిన వ్యక్తి. అయితే మన భారతదేశం నుంచి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన క్రీడాకారులను మనం గుర్తుపెట్టుకుంటే వారిలో ముఖ్యంగా మరి లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మిర్జా, అలాగే ఇప్పుడు రీసెంట్ గా మరి రోహన్ బోపన్న. ఈ 4 మెంబర్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని సాధించడం జరిగింది. కాబట్టి రోహన్ బొపన్న ఏ క్రీడకు చెందిన వ్యక్తి అంటే టెన్నిస్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, విను మార్కాడ్ చాంప్ హైదరాబాద్ అండర్-19 బాలుర జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ విను మార్కాడ్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలిసారిగా విజేతగా నిలిచింది. అయితే మరి ఈ కాంటెక్స్ట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మరి విను మార్కాడ్ ట్రోఫీ అనే ఈ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. విను మార్కాడ్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అంటే క్రికెట్ కు సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రికెట్ సంబంధించింది. మరి అయితే విను మార్కాడ్ ట్రోఫీలో విజేత ఎవరు? హైదరాబాద్. అలాగే రన్నర్ అప్ ఎవరు అంటే పంజాబ్. ఓకే, ఎనఫ్, సరిపోతుంది. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రేసెస్ కాన్వకేషన్ సెరమనీ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పతాంజలి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గ్రేస్ ద సెకండ్ కాన్వకేషన్ సెరమనీ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పతాంజలి అట్ హరిద్వార్, ఉత్తరాఖండ్. ఈ న్యూస్ లో మరి యూనివర్సిటీ ఆఫ్ పతాంజలి ఎక్కడ ఉంది అంటే హరిద్వార్, ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతే. యూనివర్సిటీ ఆఫ్ పతాంజలి ఎక్కడ ఉంది? హరిద్వార్, ఉత్తరాఖండ్. నెక్స్ట్, ఉత్తరాఖండ్ క్యాపిటల్ సిటీ డెహ్రాడూన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ కంగ్రాచులేట్స్ యంగ్ అథ్లెటిక్స్ ఫర్ హిస్టారిక్ పర్ఫార్మెన్స్ అట్ ఏషియన్ Youth Games in Bahrain 2025. The Prime Minister Sri Narendra Modi has congratulated the young athletics for their best ever performance at the Asian Youth Games 2025, securing an impressive tally of 48 medals. మన భారత క్రీడాకారులు మరి ఏషియన్ గేమ్స్ ఇన్ బహ్రెయిన్ లో
విజయం సాధించిన మెడల్స్ సాధించిన క్రీడాకారులకు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంగ్రాచులేషన్ మరి విశేష తెలియజేయడం జరిగింది. అయితే మరి ఈ పథకాల పట్టికలో మనం 6th ప్లేస్ లో ఉన్నాము. మొత్తం 48 మెడల్స్ వచ్చినాయి. ఈ 48 మెడల్స్ లో 13 గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్ మెడల్స్, అలాగే 17 బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. పథకాల పట్టికలో మనం 6th ప్లేస్ అని గుర్తు పెట్టుకోండి. అలాగే ఎన్ని గోల్డ్? 13 గోల్డ్, 18 సిల్వర్, 17 బ్రాంజ్. మరి ఈ క్రీడలు ఏషియన్ యూత్ గేమ్స్ క్రీడలు ఎక్కడ జరిగాయి? బహ్రెయిన్ అని గుర్తు పెట్టుకోండి. ఓకే, ఈ బహ్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ, మరి బహ్రెయిన్ అన్నప్పుడు బహ్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏమి అంటే మనామా. క్యాపిటల్ సిటీ ఆఫ్ బహ్రెయిన్ మనామా. బహ్రెయిన్ కరెన్సీ వచ్చి బహ్రెయినీ దీనార్ కరెన్సీ ఆఫ్ బహ్రెయిన్. అలాగే బహ్రెయిన్ పార్లమెంట్ నేమ్ వచ్చి ద నేషనల్ అసెంబ్లీ. ఇది బహ్రెయిన్ కు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ బహ్రెయిన్ అనే దేశం వచ్చింది కాబట్టి దాని కరెన్సీ, దాని సిటీ, దాని పార్లమెంట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో మరి బహ్రెయిన్ పార్లమెంట్ నేమ్ ఏమి, బహ్రెయిన్ కరెన్సీ ఏమి, బహ్రెయిన్ సిటీ నేమ్ అని అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, బహ్రెయిన్ అనే కంట్రీ ఎక్కడ ఉంటుందంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉంటుంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇక్కడ బహ్రెయిన్ అనే కంట్రీ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇండియా టు హోస్ట్ 4-day ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అట్ చండీగఢ్ ఫ్రమ్ December 6. మరి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతాయి అని మనకి ఎగ్జామ్ లో అడగచ్చు. ఎక్కడ జరుగుతాయంటే చండీగఢ్, మరి కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ లో జరుగుతాయి. ఈ ఫెస్టివల్ ని ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయంటే డాక్టర్ జితేంద్ర సింగ్. హీఈస్ ద కరెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. సో ఇండియాలో మరి కరెంట్ యూనియన్ మినిస్టర్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే డాక్టర్ జితేంద్ర సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే డాక్టర్ జితేంద్ర సింగ్. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే అశ్వని వైష్ణవ్ అని గుర్తుపెట్టుకోవాలి. అశ్వని వైష్ణవ్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్. అలాగే మరి జితేంద్ర సింగ్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ మరి ఈరోజు అని ఈరోజు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మీ యొక్క సమాధానాన్ని, అది కరెక్ట్ కానీ రాంగ్ కానీ, మరి కామెంట్ సెక్షన్ లో మీ యొక్క ఆన్సర్ను తెలియజేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో సెండ్ చేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.